ఈ ధర్నా అనేది మన హైదరాబాద్ ఒకటే కాదండి, ఆల్ ఇండియా నుంచి నడుస్తుంది. ఆల్ ఇండియా మొత్తము స్ట్రైక్ చేస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు ఏదైతే అన్యాయంగా మా నుంచి దోచుకుంటున్నారో దానికి మా కష్టానికి శ్రమకి ఫలితం లేదని చెప్పి చాలామంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో ఓలా, ఊబర్, ర్యాపిడో అండ్ మన గూడ్స్ వెహికల్స్ ఆల్సో బంద్ ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్లు కూడా అందరూ బంద్కు పిలుపునిచ్చారు. చాలామంది ఇప్పుడు ఈ బంద్లో పాల్గొంటున్నాం. మేము కూడా ఒక 7,000 మంది మా గ్రూప్లలో ఉన్నారు. ఆ గ్రూప్ల తరఫున కూడా కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకొని నిన్ననే పిఎస్లలో కంప్లైంట్ మేము వినతి పత్రం ఇచ్చి మేము ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆటో డ్రైవర్లకి చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడున్న రేట్లకి ప్రజెంట్ 50 రూపాయలు 40 రూపాయలకి 4 కిలోమీటర్లు ఉరికిస్తున్నారు. కాబట్టి తెలియక కొత్త వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు. అట్లాంటి వాళ్ళకి అవగాహన తెప్పియాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాము. చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇంకా రేట్లు పెరిగే విషయంలో ఈరోజు ఒక్క 2 గంటలు బంద్ చేస్తేనే కిలోమీటర్కి 250-300 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఇస్తున్నారు. అంటే అట్లాంటిది 6 కిలోమీటర్లకు 350 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అంటే నిన్న మొన్న 60-70 రూపాయలకు పోయింది. ఈరోజు 200-300 ఎక్స్ట్రా ఎట్లకెళ్ళి వస్తున్నాయి. అంటే కస్టమర్ ఇవ్వడానికి అవైలబుల్ ఉన్నా కూడా కంపెనీలు ఇవ్వకుండా చేస్తున్నాయి. ట్రాఫిక్ పెరిగిపోయింది, సిటీ పెరిగిపోయింది. అట్లాంటి టైంలో కూడా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది ఆల్ ఇండియా లెవెల్లో సక్సెస్ చేస్తాం. ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజులలో మాకు ఓలా, ఊబర్ నడుపుకునే ప్రతి ఒక్కరికి కంపెనీ కాకుండా మేము డిసైడ్ చేసినట్టుగా కస్టమర్ క్యాన్సల్ ఫీజు రావట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాన్సల్ చేస్తున్నారు. 3 ఆటోలు బుక్ చేస్తున్నారు. ఎంత ఇబ్బందులు పడుతున్నాం. అయినా మేము ఏం కంప్లైంట్ మేము జస్ట్ క్వశ్చన్ చేస్తే మా ఐడీలు బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు కస్టమర్ చెప్పిందే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. దానికోసం అని చెప్పి చాలామంది ఇప్పుడు అందరు డ్రైవర్లు కలిసి వచ్చారు. ఇది మంచి పరిణామం. చాలా ముందు పెద్ద ఎత్తున చేస్తాము. అంత మంచి డ్రైవర్లకి న్యాయం జరిగే వరకు మన ఆటో బలగం ఎప్పుడు తోడ్పాటు ఉంటుంది మన అందరి తరఫున. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మీకు ర్యాపిడో, ఓలా, ఊబర్ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది అందట్లేదా? అంటే మీరేమైనా వాళ్ళ క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తున్నారు? సార్, మేము ఇంత గతంలో కూడా ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళినాం, ధర్నాలు చేసినాం. ఊబర్ ఆఫీస్కి వెళ్ళినాం, ధర్నాలు చేసినాం. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, మేము చెప్తాము అని చెప్తారు తప్ప అసలు వేరేది ఏం లేదు. లాస్ట్ టైం మసీద్ బండలో ఊబర్ ఆఫీస్ మీద దాడి చేస్తే కూడా వాళ్ళు ఆఫీసే తీసేసిరు తప్ప మాకేం రిజల్ట్ లేదు. మళ్ళీ ఇప్పుడు బేగంపేటలో కూడా 2-3 టైమ్స్ వెళ్ళినాము. అక్కడ కూడా మేము పైకి చెప్తాము, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తారు తప్ప మాకు ఎలాంటిది కూడా ఇప్పటి వరకు మాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మీరు మొత్తం హైదరాబాద్ మొత్తం ఒకటేసారి ఆటో డ్రైవర్స్ అందరు బంద్ చేస్తే వాళ్ళు దిగొస్తారు కదా. అంటే ఇప్పుడు ఒక 10-20 మందో ఇట్లా ఆప్తే కాకుండా టోటల్ అందరూ మాట్లాడుకుని ఒకటేసారి తీసుకుంటే బాగుంటుంది. అవును సార్, అదే పనిలో ఉన్నాము మేము కూడా. చాలా మంది డ్రైవర్స్ ఏంటంటే కొత్తగా అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ లైఫ్ అనేది 8-10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఎట్లా అయిందనేది. ఇప్పుడు కొత్తగా 1-2 సంవత్సరాల కింద ఫ్రీ బస్ తర్వాత వచ్చిన డ్రైవర్లకి తెలియదు. ఏదో వస్తుంది కదా మనకి, ఇది ఈ బుకింగ్ పోకపోతే మనకి ఇల్లు గడవదు అని చెప్పి తొందరలో వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళ వల్ల లాస్ అవుతుంది. కాబట్టి అందరినీ ఈ వాట్సాప్ గ్రూప్లు అనేది తయారు చేసినాము మన ఆటో బలగం తరఫున. ఒక దగ్గర 7,000 మంది మన ఉన్నారు. మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నాయి. ఒక 20-25 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాని నుంచి మేము చాలా మందికి మోటివేట్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చినామన్న. బైక్ ట్యాక్సీ వల్ల మీ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మేము ఈరోజు బంద్ చేయడానికి 2 రీజన్లు అన్న. ఒకటి రేట్ ఇష్యూ, రేటు పెరగాలి. 2 బైకులు బంద్ కావాలి. దీని గురించి మన ఢిల్లీలో కూడా హైకోర్టులో కూడా మనం స్టే చేసినారు. మన దాని నుంచి కూడా ఈ బైకులు బంద్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం.